హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మళ్ళీ మనం జాబ్స్ విషయంలో మన మేనేజర్, మన పై అధికారుల యొక్క తీరుని, దానికి తగ్గట్టుగా మనల్ని మనం ఎలా మలుచుకోవాలి, ఎలా మలుచుకొని జీవితంలో ముందుకెళ్ళాలి, ఇంకా సక్సెస్ఫుల్ కెరియర్ పాత్లోకి మూవ్ అవుతూ ఉండాలి అనేటటువంటి దారిలో మనల్ని మనం ఎలా మార్చుకుంటున్నామో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఒక మేనేజర్ ఎక్స్పెక్టేషన్ చూద్దాం. మా మేనేజర్కి అయితే నేను ఇప్పటికీ 4-5 కంపెనీలు వర్క్ చేశాను. ఆ 4-5 కంపెనీలలో ఉన్న పై అధికారుల ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, ఒక మార్కెట్లో ఒక వస్తువు దొరుకుతుంది అనుకోండి, ఆ వస్తువు ఎక్కడ దొరుకుతుంది, ఎంతకి దొరుకుతుంది, అది మంచిదా కాదా, అది తినొచ్చా లేదా, అది కొనుక్కోవచ్చా లేదా, అదే తీరుగా ఉండేటటువంటి వేరే పండ్లు ఏమైనా ఉన్నాయా, వేరే వాళ్ళు ఎవరైనా అమ్ముతారా, అవన్నీ తెలుసుకొని ఆ పండు ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలుసుకొని, చాలా తక్కువకి ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని, ఆ తక్కువగా ఇచ్చే అతని దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కొని వచ్చి, అంటే ప్రాజెక్ట్లో మనం మొత్తం పని A to Z చేసి పెట్టడం గురించి చెప్తున్నా అనమాట. మా పండు తీసుకొచ్చి పెడితే ముందు ఆయన తినడు. ఆయనకు అట్లా కాదు. ఫర్ సపోజ్ అదే పండు అట్టిపండు అనుకోండి, అట్టిపండు తొక్కు తీసి కట్ చేసి ఇచ్చిన ముక్కలు ఉంటే ఆయన రెడీగా తింటాడు అనమాట. కట్ చేసి ముక్కలు వేసేస్తే ఆ ముక్కలు కూడా అట్లా ఆయనకి డైరెక్ట్గా నచ్చవు. అందులో కొంచెం తేనె కలపడము, లేకపోతే పైన ఏదైనా డెకరేషన్ చేయటము, లేకపోతే దానికి కొద్దిగా చక్కెర వేయటము, అట్లా. అంటే ఒక మేనేజర్కి, మనం పనిచేసే పై అధికారికి మాత్రం వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము ఒక పనిని 10 సార్లు చేసైనా సరే, మళ్ళీ అదే పని మీద పని చేసైనా సరే, వాళ్ళకి ఏ విధంగా కావాలో మనం ఆ విధంగా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా మనం ఆ పని చేసి పూర్తి చేసి అది వాళ్ళ ముందు పెడితే వాళ్ళకది ఓకే. ఇదే ప్రొసీజర్, ఇదే ఫార్ములా మనం ఫ్యామిలీలో ఎక్స్పెక్ట్ చేసినాం అనుకోండి, అదే మన అత్త మామనో, మన అమ్మ నాన్ననో, మన సిబ్లింగ్సో, లేదా మన హస్బెండో ఎవరైనా సరే మన నుంచి ఏదన్నా ఎక్స్పెక్టేషన్ ఉంటే, ఏదన్నా ఒక పనిని 2సారి 3సారి చేయమంటే, నా వల్ల కాదు, నువ్వు చేసుకోపో, నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు పని, అసలు నీది నువ్వు చేసుకో, ఇది మన రియాక్షన్, రెస్పాన్స్. అక్కడ మేనేజర్కి వచ్చేటప్పటికేమో అది మనం ఇస్తున్న రియాక్షన్, రెస్పాన్స్. 10 సార్లు 15 సార్లు ఒకటే పని చేయాల్సి వచ్చినా, నేనైతే ఒకసారి టెస్టింగ్ ప్రాజెక్ట్కి వర్క్ చేశానండి. ఆ టెస్టింగ్ ప్రాజెక్ట్ వర్క్ చేసింది 2 నెలలు, కానీ డెవలప్మెంట్ టీం నుంచి కోడ్ రాక, అది ఆన్ టైంకి రాక, అది 1 మంత్ డిలే అయిపోయినా సరే, రోజు చేసిన పనే చేసి ఎంత సులువు అంటే, ఒక మేనేజర్కి నాకు మళ్ళీ కావాలి, ఫ్రెష్గా కావాలి, కొత్తగా కావాలి, ఈ రోజుకే కావాలి, ఈరోజు చేసిందే కావాలి అనేటటువంటి మాట ఎంత సులువుగా వస్తుందంటే, అంత ఈజీగా అతనిలో ఎలా వస్తుందో ఆ మాట అంత ఈజీగా మనం పని చేయగలిగేటటువంటి మనస్తత్వాన్ని, ఆలోచన విధానాన్ని మనం పెంచుకోవాలి. మనం ఆ స్థితిలో ఉండి అయినా సరే చాలా ఎగ్జైటింగ్గా, ఎంతూజియాస్టిక్గా, కరెక్ట్గా, చాలా తొందరగా, చాలా క్విక్గా చేసేసి అతనికి ఏం కావాలో అది ఇవ్వాలి. మరి మనకి ఇక్కడ ఓపిక ఉంటుంది, ఇది చేయడానికి ఓపిక ఉంటుంది, మరి అదే ఇంట్లో వాళ్ళ విషయాల్లో ఎందుకు ఉండట్లేదు? భర్త విషయంలో ఎందుకు ఉండట్లేదు? భార్య విషయంలో ఎందుకు ఉండట్లేదు? తల్లిదండ్రుల విషయంలో ఎందుకు ఉండట్లేదు? అత్తమామల విషయంలో ఎందుకు ఉండడం లేదు? అదే ఆడపడుచు ఎవరైనా ఉంటారు కదా, మనం పెళ్లి చేసుకున్న వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ విషయంలో ఎందుకు ఉండకూడదు? అసలు ఎందుకు ఉండకూడదు? వాళ్ళు మనం ఏదైనా చేస్తే కరెక్ట్గా చేయాలి అనేది అటువంటి ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి ఎందుకు ఉండకూడదని మనం ఆలోచిస్తున్నాము. ఎందుకంటే మనకి ఎక్కడ దెబ్బ కొట్టాలనో, ఎవరు దెబ్బ కొట్టకూడదో వాళ్ళు కొడుతుంటే మనం పడుతున్నాము.
ఎవరు దెబ్బ కొట్టొచ్చో ఏం కాదు, వీళ్ళు మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంది అనేటటువంటి దానిని మనం మర్చిపోయినాం. మనము ఏ పాత్రకి ఎంత వాల్యూ ఇవ్వాలనేటటువంటి ఆ ఫార్ములాని, ఆ కీని మర్చిపోయినాం. ఆ మర్చిపోయిన కారణంగా మనము ఇట్లా ప్రవర్తిస్తున్నాం, ఈ విధంగా ఆలోచిస్తున్నాం. అంటే ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎవరి అధికారాన్ని మనం ఓకే చేసి యాక్సెప్ట్ చేసి మనల్ని మనం మలుచుకోవాలి, ఎవరి అధికారాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు అనేటటువంటి బేసిక్ ఫార్ములాని మనం మర్చిపోయినాం అన్నమాట. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ మీద ఎవరు అధికారం చూపిస్తున్నారు, మీరు ఎవరి అధికారాన్ని మన్నిస్తున్నారు అనేటటువంటివి క్లియర్గా ఆలోచించుకోండి. మనల్ని జన్మనిచ్చిన వాళ్ళకి మించి మనకి ఈ జన్మలో మనం చచ్చిపోయేంత వరకు ఉండే ఇంపార్టెన్స్ ఎవరికీ ఉండదు. మన భర్తకి కానీ, భార్యకి కానీ, తల్లిదండ్రులకి కానీ, అత్తమామలకి కానీ, సిబ్లింగ్స్కి కూడా నెక్స్ట్. వాళ్ళకి లేని టైము మనకి, మన మేనేజర్కి, మన వర్క్కి, వీటికి ఎందుకు ఉంటుంది, ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎవరి అధికారాన్ని మన్నిస్తున్నారు, ఎవరి అధికారంలోకి వెళ్ళిపోతున్నారు, ఎవరి అధికారాన్ని వెళ్ళిపోతే ఈరోజు వచ్చే పైసల కారణంగా ఎంత ఆనందపడుతున్నారు, అదే 15-20 సంవత్సరాల తర్వాతకి వచ్చే పైసల కారణంగా ఎంత ఆనందపడతారు. ఒక్కసారి భర్త కనుక జీవితంలో నుంచి వెళ్ళిపోతే ఇంకా నువ్వు తర్వాతకి 10 మేనేజర్ల కింద మారుతావేమో. అట్లనే ఒకసారి డివోర్స్ తీసుకోవడం మొదలుపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే కూడా నీకు 10 డివోర్సులు అలవాటే అయిపోతాయి. ఆలోచించుకోండి ఒకసారి, మీ పరిస్థితి ఏంటి, మీరు దేనికి వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారు, దేనికి ఇవ్వకూడదు, అసలు దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వడం కరెక్ట్ అనేటటువంటి దాన్ని ఆలోచించుకోండి.